కేసీఆర్ చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తానంటున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సిటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అంతపాటు కాసేపటి క్రితమే కేసీఆర్ ప్రకటించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. ప్రధానంగా మీరు కాసేపటి క్రితమే అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? గోపీనాథ్ గారు లేకుండా జరుగుతున్న ఎన్నికలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ గారి మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబానికి అండగా కేటీఆర్ అన్న చాలా సపోర్ట్ చేసి అండగా నిలబెట్టారు. దాదాపు 35 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలా లేవు. ఫస్ట్ టైం గోపీనాథ్ గారు లేని తర్వాత బయటకు వచ్చిన జరగబోతున్న మొదటి ఎన్నిక ఏమనిపిస్తుంది? గతంలో ఎన్నికకు దీనికి ఎలాంటి భిన్నంగా కనిపిస్తుంది? డిఫరెంట్ కొత్తగా ఏం అనిపించట్లేదు. గోపీనాథ్ గారు ఉన్నంతకాలం మేము అన్నీ చూసాం కాబట్టి ఆయనకు మాకు సపోర్ట్గా ఉండి నాకు చాలా వరకు తెలుసు కాబట్టి ఎప్పుడు మేము బయటికి రాలేదు. వెనకమాల సపోర్ట్ ఉండేవాడు. చాలా వరకు నాకు అందరూ తెలుసు. కొత్తగా అనిపించలేదు నాకు. కాకపోతే గోపీనాథ్ గారికి ఇలా అవుతుందని మేము ఊహించుకోలేదు. ఇప్పుడు కూడా వస్తారేమో అన్న ఆశ ఉంది కానీ అనిపించట్లేదు. మొత్తానికి అంటే ప్రజలకి ఏం చెప్తారు? ఎందుకు ఓటు వేయాలి అంటే రీజన్, మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి వేయాలంటే కేసీఆర్ గారు చేసిన పథకాలే గోపీనాథ్ గారు జనాలకు అందించారు తీసుకెళ్ళి. అంటే ఎక్కడ మిస్ కాకుండా ఆయన చేత్తో ఆయనే ఇచ్చొచ్చేవాళ్ళు. చాలా అభివృద్ధి చేశారు, చాలా పథకాలు అందించారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ టైం అయినా వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడేవాళ్ళు, నేనున్నానని. అలాంటి అన్న లేడని, ఒక కొడుకు పోయాడు అని చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తారు వెళ్ళినప్పుడు. మీతో పాటు మీ కుటుంబంలో కూడా టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీలో కూడా ఇతర నాయకులు కూడా టికెట్ ఆశించారు. ఇప్పుడు వాళ్ళందరినీ అంటే టికెట్ ఎవరో ఒకరికే దక్కింది, మీకు దక్కింది. సో వాళ్ళందరినీ ఎలా కలుపుకుని ముందుకెళ్ళిపోతున్నారు? సహజంగా ఎవరికైనా కావాలనే ఉంటుంది కానీ వద్దు అని ఎవరు అనుకోరు. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు గౌరవనీయులు కేసీఆర్ గారు. ఈ గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా తయారు చేసుకున్నారు. ఒక కుటుంబంలో అనుకున్నారు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మాకు అండగా ఉంటారు. ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాకు సహకరిస్తారు. వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఏ ఇబ్బంది ఉండదు. సపోర్ట్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరవేస్తారు. కానీ అటువైపు మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? మీ పార్టీ నాయకత్వం నుంచి మీకు ఎలాంటి భరోసా లభించింది? నాకు పార్టీ ఎప్పటికీ అండగా ఉంది కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. ఎప్పుడూ ఇలానే ఉంటుంది. మనం జనాలతో మమేకమై చేసుకుంటూ వెళ్తాం ఏదైనా సరే. మొత్తానికి మాగంటి సునీత చెప్తారు. ఖచ్చితంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లో ఏదైతే ప్రజలతో మమేకమైన తీరే తనను గెలిపిస్తుంది. ఖచ్చితంగా పార్టీ నాయకత్వం అండ ఉంది తనకు. బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తను గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.